కరెక్ట్ కాదు కదా సార్. చెప్పండి బాబు, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నెంబర్ అండి. ఆయన అసలు ఎప్పుడు ఆయనకి ఒంట్లో బాగానే వచ్చి కూర్చొని సీట్లో కూర్చొని పరిపాలన చేస్తున్నాడు ఆయన. రాజకీయ పరిపాలన ఎలా ఉంది? రాజకీయంగా పరిపాలన ఎలా ఉంది? నెంబర్ 1గా ఉంది. అసలు సమస్య లేదు. ఇంకా మంత్రిగా ఆయన ఈ రెండు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈ 2 సంవత్సరాల్లో చాలా గ్రేట్గా చేశాడు. అందుకు కాబట్టి కదా అవార్డులు వస్తున్నాయి కేంద్రం నుంచి. అది 5 శాఖలు అక్కడ 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 కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే వస్తుంది. ఎందుకంటే ఆయన పరిపాలన అలా ఉంది. ఇంకా ఎన్డీఏ ఉందనే కాదు, అదనమాట. సరే ఏంటి మరి ఎన్ని చేస్తున్నా సరే, ఆయన హెల్త్ ఇష్యూ వచ్చినా సరే, లేదా రాష్ట్రంలో ఏం జరిగినా, కుల విషయంలో కూడా జరిగినా సరే ఆయన విమర్శిస్తారు. మరి ఏదో ఒకటి చేయాలి కదండి. ఇప్పుడు మంచివాడిని తిడితేనే వీళ్ళకి. ఇప్పుడు మనం చెప్పాను పచ్చికామలోడికి అంతా పచ్చికారం కాపాడద్దని. ఇది అంతే, ఇంకేం రాలేదు. రాష్ట్రంలో ఈ కాపు కులం గురించి మళ్ళీ విమర్శలు లేగి మళ్ళా ఏమంటే మీరు వీళ్ళు ఎన్ని అవతారాలు ఎత్తి ఏంటి రాక్షసుడు ఎన్ని అవతారాలు ఎత్తారు, ఎన్నో రకాలు చేశారు. ఆఖరికి ఏమైంది, ధర్మం కలిసింది. వీళ్ళు అంతే రాక్షస జాతి. మరి ఏంటి ఇప్పుడు రాజకీయంగా మెరుగుపడుతున్నారా ఎవరోళ్ళు? పవన్ కళ్యాణ్. నమ్మరాను. ఆయన మామూలుగా సింగిల్గా పోటీ చేసిన, కూటమి కదా చేసిన, తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ బీజేపీకి కానీ డోహా లేదు అసలు నన్ను అడిగితే. ఫీల్డ్లోకి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మరి ఆయన పరిపాలన? బ్రహ్మాండంగా ఉంటుంది. సేమ్ ఎలాగ ఉండదు ఇదివరకు మన 2 ఏళ్ళు ఎలాగ ఉందో 3 ఏళ్ళు ఎలాగ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఉనే కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు తప్ప ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం కాదు, నా గురించి నేను మాట్లాడడం కాదు, నా గురించి నా అబ్బాయి మాట్లాడడం కాదు, నా గురించి బయట వాళ్ళు మాట్లాడాలి, బయట వాళ్ళ అబ్బాయి మాట్లాడాలి. అంతేగాని మన డబ్బు మనం కొట్టుకోవడం కాదు. ఇప్పుడు వాళ్ళు వచ్చే డిఎస్సి డిఎస్సి అంటున్నారు. డిఎస్సి ఎక్కడ ఎవరు ఈ 16,347 ఒక్కరిని తీసుకురా అనుమానం ఆ మాట. సరే ఏంటి బాబాయ్, ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గారు నెంబర్ ఆఫ్ లీడరు. ఆయన చక్కగా పరిపాలన చేసుకుంటున్నాడు. ఆయన ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు, ఎక్కడ నగ్గాలో నగ్గాడు. చక్కగా ఉండదు. ఎందుకు ఉండదు? ఉంటుంది. సింగిల్గా పోటీ చేస్తే తెలంగాణలో కానీ ఇక్కడ కానీ ఆయన సీట్లు ఆయన సంపాదించుకుంటాడు. ఆ దమ్ము ధైర్యం ఆయనకు ఉన్నాయి, అందులో అనుమానం లేదు. ఇంకా చంద్రబాబు నాయుడుకి వెళ్తే ఇంక చెప్పక్కర్లేదు. ఏమన్నాయా కూటమిగా ఉంటే చెప్పక్కర్లేదు. నెంబర్ 1 ఆ ప్లేస్లో ఎక్కడ వీళ్ళు ఏంటంటే కొన్ని మరుగుతూ ఉంటాయి. మనం వెళ్తుంటేనే కొన్ని మంచివి ఉండే, కొన్ని చెడ్డవి ఉండే, కొన్ని మంచివి ఉండే సరే మరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం పట్టించుకుంటే మన పరిపాలన గుండు పడిపోద్ది. అది